మళ్ళీ మన క్యాటరింగ్ కి ఆర్డర్స్ రావడం మొదలయ్యాయి. ఇక మన అన్నపూర్ణ క్యాటరింగ్ సర్వీస్ దారిలో పడిపోయినట్టే. నానా ఆ సౌండ్ తగ్గించు. అవునా ఎప్పుడు లేదేంటి టీవీలో సీరియల్స్ చూస్తున్నావు? ఏం చేయమంటావరా, ఇంట్లో పెద్దగా పని లేదు, బయటికి వెళ్ళి చేతులకు పని చెప్దామంటే డబ్బులు లేవు. నీకిలాగే ఉండాలి, అప్పుడే కుదురుగా ఉంటావు. అయినా టీవీ సీరియల్లో చూడడానికి ఏముంటుంది బావా? అవును, ఎప్పుడు కొట్టుకోవడానికి, ఒకరినొకరు తెప్పి పడడానికి తప్ప. అదే కావాలి జనాలకే. అత్తగారు కోడల్ని ఎలా చంపాలని ప్లాన్ చేస్తుంది, కోడలేమో అత్తయ్య గారిని ఎలా అయినా ఇంట్లోంచి గెంటేయాలని మొగుడికి ఎలా చెప్తుంది. మనం ప్రశాంతంగా ఉండాలి, కానీ పక్కింటోళ్ళు కొట్టుకు చావాలని జనం సైకాలజీ. అందుకే ఏ సీరియల్ తీసినా హిట్ అయిపోతుంది. అనవసరంగా సాటి ఆడపిల్ల మీద నిందలు వేసి మాట్లాడుకో. అలాగే నిన్నంటే నువ్వు ఊరుకుంటావా? అదిగో చూడు, అత్త కోడల్ని ఎలా దెప్పి పొడుస్తుందో, అచ్చం మా అత్తమ్మలాగా. ఇదిగో ఆవిడ మా అత్త కనబట్లేదు. మా అమ్మేమి అలాంటిది కాదులేండి. నువ్వు కూతురు కాబట్టి నీకు తెలియట్లేదు, నన్ను ఎంత రాచి రంపాన పెడుతుందో నీకేం తెలుసు. ఎప్పటికప్పుడు నీకిలా వాతలు పెట్టబట్టే నువ్వింకా నేల మీద ఉన్నావు. లేకపోతే ఇంకోలా చూస్తే ఇంకెక్కడుండేవాడువో. అన్నపూర్ణ, అత్తయ్య వదినా, అన్నపూర్ణ ఏమైంది? అన్నపూర్ణ, అన్నపూర్ణ ఏమైంది? అయ్యో ఏం కాలేదు. చూడు, ఒరే శివ చూడరా, ఏమైంది అన్నపూర్ణ? గడప తగిలినట్టుందే. బ్లడ్ ఏం రావట్లేదు కదా. పోనీ హాస్పిటల్కి వెళ్దాం అత్తయ్య. పద అన్నపూర్ణ, త్వరగా వెళ్దాం పదరా. వెళ్దాం. అవసరం లేదు అత్తయ్య, నేను బాగానే ఉన్నాను. అయ్యో దెబ్బ తగిలింది కదా వదినా. అవునే, ఏం కాదులే, చిన్న దెబ్బేని వదిలేస్తే అది పెద్దదైపోతుంది. ఉండు, వెళ్ళి ఎక్స్రే తీద్దాం పద. ఎందుకత్తయ్య ఇంత కంగారు పడిపోతున్నారు? ఎందుకేంటే, నా కూతురికి దెబ్బ తగిలితే నా ప్రాణం విలవిలలాడదా ఏంటి? అవునా, నేను మీ కూతుర్నా? అమ్మమ్మ ఎప్పుడో నేను కూతురే అంటుంది కదత్తా. మరి మీ అమ్మమ్మకి నేనొక్కదాన్ని కూతుర్నా? లలిత కూతురు కదా? అలా నేనెప్పుడు అనలేదు కదా. కానీ తల్లి లాంటి మీరు తన దగ్గరికి ఎప్పుడూ వెళ్ళలేదు కదా. ఏంటన్నపూర్ణ కొత్తగా మాట్లాడుతున్నావు? అమ్మ అక్కడికి వెళ్ళడం ఏంటి? ఎందుకు వెళ్ళకూడదండి? పెళ్ళయ్యి ఎన్ని సంవత్సరాలవుతోంది, ఒక్క 2 రోజులైనా లలిత దగ్గర ఉన్నారావిడ? ఉందా అంటే అదెప్పుడైనా పిలిచిందా? పిలిస్తేనే వెళ్ళడానికి మీరేమీ చుట్టం కాదుగా. ఈ ఇంట్లో ఎలాగో ఆ ఇంటికి పెద్ద కూడా మీరే కదా. అవునమ్మమ్మ, పాపం లలిత అత్తయ్యకి కూడా అమ్మగారు తోడో అత్తగారు తోడో ఉండాలని ఉంటుంది కదా. ఆడపిల్ల సాధింపులంటే ఏమీ లేవు, అత్తగారి వేధింపులైనా ఉండాలని కోరుకుంటున్నట్టుంది పాపం. వెళ్ళొచ్చి అత్తయ్య, వెళ్తే చాలా బాగుంటుంది. వెళ్ళు. ఏంటల్లుడు, నేనక్కడికి పోతే నువ్విక్కడ ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుంటున్నావా? అందుకేనా పో అంటున్నావు? ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి అత్తయ్య.
కొన్ని రోజుల పాటు లలితతో ఉండిరండి. సడన్ గా ఈ నిర్ణయం ఏంటి అన్నపూర్ణ? చెప్తున్నాను కదండి, ఈ అమ్మ మీద ప్రేమ నాకొక్కదానికి మాత్రమే కాదు, లలితకు కూడా దక్కాలి. అందుకే మీరు వెళ్ళిరండి.